హాయ్ ఎవ్రీవన్, కాస్త ఆనందం కోసం సమయాన్ని వేచిద్దాం. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్ చేసుకోండి. మనం ఈరోజు టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అని పిలుస్తారు. ఇందాక మీరు చూసినట్టయితే ఆయన ఫోటో కూడా నేను మీకు చూపించాను. సో ఈ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఉంది. ఇది 18వ శతాబ్దంలో టిప్పు సుల్తాన్ చేత నిర్మించబడినది. ఆయన వేసవిలో విశ్రాంతి తీసుకునేందుకు ఈ ప్యాలెస్ను ఉపయోగించేవారని చెప్పి అక్కడ కథనం. అసలు మేము ఈ ప్యాలెస్ చూడడానికి సుమారు ఒక 20 కిలోమీటర్ల జర్నీ చేసాము బెంగళూరులో మేము ఉన్న చోట నుంచి. వచ్చిన కాడి నుంచి ఫస్ట్ గేట్ దగ్గర ఎంట్రన్స్లో మనం స్కానర్ ఉంది. అక్కడ ఏ టికెట్ సిస్టమ్ లేదు, స్కానర్ ఉంది. స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా పర్ పర్సన్కి 20 రూపీస్. సో 40 రూపీస్ మనం పేమెంట్ చూడగానే ఆయన లోపలికి అలౌ చేస్తాడు. సో వీడియోస్ తీసుకొచ్చి ఫోటోగ్రాఫర్స్ అన్నీ అలౌ ఇక్కడ. కానీ లోపల ఏమీ మనం డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏమీ దొరకవు, ముందే తెచ్చుకోవాలి. మహా అయితే ఒక 20 to 30 మినిట్స్లో మొత్తం ప్యాలెస్ కంప్లీట్ అవుతుంది. మనం ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ప్యాలెస్సే. అది అప్పట్లో చాలా పెద్ద ప్యాలెస్. సో కాలాంతరం స్లోగా దాన్ని చిన్నగా చేసి సైజ్ అంతా కూడా తగ్గించి గోడలో అన్నీ కూడా కొంచెం న్యూగానే ఉన్నది. బేస్మెంట్ కోసం అంటే పడిపోకుండా బేస్మెంట్ కోసం చూసారు. ప్యాలెస్ మీరు ఇప్పుడు చూస్తుంది ప్యాలెస్ ఎంట్రన్స్. ఇప్పుడు మా వైఫ్ ఎక్కుతుంది కదా, అవి మెట్లు. ఆ సైడ్ చూసారా మొత్తం మీరు ప్యాలెస్ మీరు ముందు నుంచి చూసినట్టయితే మొత్తం అంతా చెక్కతో కట్టారు. ఇది మొత్తం ఆ చెక్క. ఇది ఒక రూము. సో ఆ రూమ్లోకి మనకి అలౌ లేదు. సో ఏ రూమ్లోకి అలౌ లేదు. మొత్తం అంతా ప్యాలెస్ చూడడానికి చెక్క స్తంభాలతో కట్టిన ప్యాలెస్ చాలా అందంగా ఉంది. ఎంతో నేను మంచిగా ప్రతి స్తంభానికి ప్రతి ఆర్కిటెక్చర్ అంతా కూడా నీట్గా డిజైన్ చేసి, ఈ ప్యాలెస్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పెయింటింగ్స్. అది మీకు చెప్తాను. ఇప్పుడున్న వాల్ పేపర్స్ అప్పుడు ఎలా పెయింట్ చేసేవారు అనేది ఈ ప్యాలెస్ యొక్క ప్రత్యేకత. టిప్పు సుల్తాన్ గారు ఆయన ఎక్కడో చూసి అప్పుడు ఫారిన్ కంట్రీస్లో చూసి ఆయన చేయించారంట. సో ఇది హాలు మనకి ఆ ప్యాలెస్లో ఒక హాల్ అది. సో ప్రతిదీ స్తంభాలే ఉన్నాయి అక్కడ. అవి కూడా చాలా నీట్గా స్తంభాలతోనే చెక్కడం. ఆ స్తంభాల్లోనే ఆర్కిటెక్చర్ అలా క్లియర్గా కనపడుతుంది మనకి. సో మనకు కనపడి అక్కడ దీపాలు ఉండే అని చెప్పచ్చు మనం. అక్కడ ఆ టైంలో దీపాలు పెట్టుకోవడానికి ప్రతి దగ్గర మనకి ప్రతి గోడ దగ్గర అలా హోల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా స్తంభాలే, చెక్క స్తంభాలే, ఇక సిమెంట్ ఏం కాదు. కొన్ని గోడలు అయితే అలా సపోర్ట్ కోసం ఉంచారు చెక్క స్తంభాలకి. ఇక్కడ మీరు పర్యాటకులు వస్తున్నారు. నేను ఎందాక చెప్పాను కదా, ఇదే పెయింటింగ్స్. ఇది వాల్ పేపర్ కాదు, మన వాళ్ళు చేసింది కాదు. ఇది ఒక్కటే ఇక్కడ మిగిలింది ప్రస్తుతానికైతే. అది అక్కడ ఫారినర్స్ కూడా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను విని అనుకున్నా. సో మొత్తం అంతా కూడా ఇప్పుడు మనకి వాల్ పేపర్స్ ఎలా ఉన్నాయో అప్పుడు వాళ్ళ పెయింటింగ్ అలా చేశారు. సో అన్ని గదులకి అలా ఉండే అంట. మొత్తం ప్యాలెస్ అంట. కానీ వర్షాలు పడి ఇలా మొత్తానికైతే పాడైపోయింది. ఈ ఒక్క గదిని కాదు మెయింటైన్ చేస్తున్నారు. అలాగే అన్ని స్తంభాలే ఉన్నాయి మొత్తం అటుపక్క. సో అటుపక్క మీకు స్టెప్స్ చూసారు కదా, అలాగే ఇటుపక్క కూడా స్టెప్స్ ఉన్నాయి. సో ప్యాలెస్లోకి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ స్టెప్స్, రైట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి. పైకి ఎక్కేసి మనం ప్యాలెస్ చూసుకోవచ్చు. 4 రూమ్స్ అయితే ఉన్నాయి. రూమ్స్లోకి అయితే మనల్ని అలౌ చేయలేదు. రూమ్స్ అన్ని లాక్ చేసే ఉన్నాయి. సో ఎవరైనా అటుపక్క నిలబడితే ఇటుపక్క నుంచి చూడొచ్చు, ఇటుపక్క నిలబడితే అటుపక్క నుంచి కనపడుతుంది. ఇలా ప్యాలెస్ మొత్తం గార్డ్స్తో ఉండేవారంట. అప్పుడు ఆయన సమ్మర్ వెకేషన్కి వచ్చినప్పుడు ఏదో ఒక రూమ్లో విశ్రాంతి తీసుకునేవారంట. సో ఈ ప్యాలెస్ ముందే ఒక పెద్ద ప్యాలెస్ ఉంది, అక్కడ ఆయన ఉండేవారు. ఇక్కడ ఆఫీస్ కింద యూజ్ చేసేవారు. సో ప్రతిదీ ఇది మనకి ఇలా ఇది బ్యాక్ సైడ్కి వస్తుంది ప్యాలెస్కి. సో మీరు చూసినట్టయితే మెట్లు ఇలా దిగేసి మనం వచ్చేయచ్చు. సో కింద ఒక రూము, కింద 2 రూమ్లు, పైన 2 రూమ్లు, మొత్తం 4 రూమ్స్ దాకా ఉన్నాయి. ఆ క్లోజ్ చేసినవి అన్నీ కూడా ఓపెన్ చేయలేదు మనకి ఆ రూమ్స్. ఆ లోపల హాల్ కింద ఉంది. ఆ హాల్లో మటుకు ఆయన వాడిన వస్తువులన్నీ పెట్టారు. సో అక్కడ వీడియో నాట్ అలౌడ్. ఇవన్నీ కూడా చూసారా, మొత్తం అంతా కూడా ప్రతిదీ స్తంభాలతోటి ఆ చెక్క ఒక ఆర్కిటెక్చర్ తోటే టోటల్ ప్యాలెస్ మటుకు మనం చూస్తున్న
చూసినట్టయితే మీకు చూపెడుతున్నాను చూడండి, ఎంతో అందంగా ఉంది. సో అదే డిజైన్, ప్యాలెస్ డిజైన్ చాలా పెద్దది, కానీ అది జాయిగా ఈ సైజులోకి అయితే ప్రస్తుతానికైతే ఇంత ఉంది. సో కొంచెం పేస్టింగ్స్ అయినా జరిగి వాల్ని నిర్మించి బేస్మెంట్ ఉంచారు, చెక్క పాడవకుండా బేస్మెంట్ చాలా బాగుంది. సో ఇలాగా మనం ఈ టిప్పు సుల్తాన్ సమ్మర్ వెకేషన్ ప్యాలెస్ని మనం చూస్తున్నాం ఇప్పుడు. అసలు టిప్పు సుల్తాన్ ఎవరు అనేది, ఈ టిప్పు సుల్తాన్నే మైసూర్ పులి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈయన నవంబర్ 20, 1751 జన్మించారు. టిప్పు సుల్తాన్ మైసూర్ రాజ్యంలో 4వ సుల్తాన్. ఆయన తండ్రి హైదర్ అలీ. సో టిప్పు సుల్తాన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో కలిసి భారతదేశంలో పరిపాలన చేయడానికి యుద్ధాలు చేసేవాడు. టిప్పు సుల్తాన్ చారిత్రంగా 4 మైసూర్ యుద్ధాలు పాల్గొన్నాడు. సో ఆ 4 యుద్ధాలు కూడా ఆయన అందులో లాస్ట్ యుద్ధంలో కలిసిపోయాడు. సో అసలు ఆ చెక్క ఎలా ఉంది అనేది చెప్పి నేను ట్రై చేశాను, బాగానే ఉంది. అంతా కూడా చెక్క అంతా గట్టిగానే ఉంది. ఎందుకంటే నేను ఆ చెక్కనే అలాగా ఊపి చూశాను. మెట్లు ఎక్కినప్పుడు కొంచెం అవి పడిపోతాయేమో అనిపించింది. అంతే, నీ స్తంభాలు ఏమన్నా ఉంటాయా పడిపోతాయని డౌట్ వచ్చి అలా ఊపాను. అలాగే ఇది బ్యాక్ సైడ్ వాలు, ఇక్కడ కూడా ప్యాలెస్ ఉండేది, కానీ ఆ ప్యాలెస్ సగం కూలిపోయింది. సో అలా మన వాళ్ళు ఇండియాలోనే అది కట్టారు. ఇది ప్యాలెస్ పాత తలుపు ఇనుముతో ఉంది. సో దానిపైన అది అలాగా అక్కడ నుంచునేవారు గార్డ్స్, అలా ఎవరన్నా ఉంటే సెక్యూరిటీ వాళ్ళందరూ అక్కడ ఉండేవారంట. సో ఇలా ఉండేది. ఆ అటుపక్క గోడ ఉంది కదా, ఇటుపక్క లెఫ్ట్ సైడ్లో ఇది గోడ లేకుండా చక్కగా అది ఇంకా పాడవలేదు. సో ఇది మనకి ప్యాలెస్ ముందు ఉండే గార్డెన్, ఆ పక్కనే గుడి కూడా ఉంది. సో ఆ గార్డెన్ అంతా కూడా మనం కూర్చోవచ్చు, చేయొచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే